ఒకప్పుడు జున్ను పాలు దొరికితేనే జున్ను చేసుకునేవాళ్ళం అండి. ఈ రోజుల్లో అయితే అలా కాదు. జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. స్టోర్లో ఎక్కడ పడితే అక్కడ మనకి జున్ను పౌడర్ దొరుకుతుంది. నేను కూడా డీమార్ట్లో తెచ్చానండి. బాగా వచ్చింది. ఇది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఆ పాలల్లోనే జున్ను పౌడర్ వేసేయాలండి. అలాగే మనకి తీపికి తగినంత బెల్లం కూడా వేసుకొని 3 కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడరు, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత ఒక డేక్షాలో కొద్దిగా నీళ్ళు పోసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. దాని మీద ఇంకొక మూత పెట్టుకోవాలి. ఎందుకంటే జున్నులోకి ఆ నీళ్ళన్నీ పోకుండా మూత పెట్టుకోవాలి. అంతేనండి. మనం 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెడితే జున్ను అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. మనకి జున్ను చేయటం రాదు అనుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా దొరికే పౌడర్ తెచ్చుకొని చేసుకొని ఇంట్లో మనం జున్ను చేసుకొని ఇంటి మొత్తం తినొచ్చండి. అదే బయట కొంటే చాలా రేట్ ఉంటుంది. ఈ పౌడర్ కనుక మనం తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నాం అంటే ఫ్యామిలీ అంతా తినొచ్చు.